ట్రాఫిక్ పోలీసులకు మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పలు సూచనలు చేశారు. రోడ్డుపై నిరంతరం విధులు నిర్వహించే ప్రతి ట్రాఫిక్ పోలీసు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఇందులో భాగంగా జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీసులకు పలు ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ సుబ్బయ్య హాజరయ్యారు. ఎండా, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించే సిబ్బంది నిత్యం గంట పాటు వ్యాయామం చేయాలని అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ హెల్త్ క్యాంప్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది మా డీసీబీ గారు కంకార రాహుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వారికి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో వారు రోజుకి కనీసం ఒక 40-60 నిమిషాలు వ్యాయామం చేయాలి. తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, మంచి నిద్రపోవాలి, మంచి ఆహార అలవాట్లు ఉండాలి, తర్వాత చెడులకు దూరంగా ఉండాలి. దీంట్లో ఉన్నట్టు మన ఆరోగ్యం మనం కాపాడుకునే లాగా ఆ ఉద్దేశంతో ముఖ్యంగా మా ట్రాఫిక్ సిబ్బంది అంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా రోడ్డు మీద ఉంటారు. పొల్యూషన్, డస్ట్, వర్షము, వాన, ఆర్గ్యుమెంట్స్, ప్రజలతో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దాంతో ఆటోమేటిక్గా మా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ పరీక్షల ద్వారా వాళ్ళకి ఏమన్నా పరీక్షలు చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నా కూడా బయటకు వస్తాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు క్యూర్ అవుతానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని ఉద్దేశంతో ఆమె మా రాహుల్ రెడ్డి గారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంపు ఈ రిటైన్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా, తర్వాత స్కైపిట్ ఫిజియోథెరపీ, తర్వాత శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత ప్లానెట్ వాళ్ళతోటి వాళ్ళ సౌజన్యంతో మేము హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం